తాను ఎంపీగా గెలిచాక 2 సార్లు మాత్రమే సీఎం జగన్ను కలవగలిగానని చెప్పుకొచ్చారు రిజైన్ చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. బీసీలకు పెద్దపేట అంటున్న వైసీపీ ఒక బీసీ వర్గ ఎంపీ పరిస్థితి అది. ఆయనేంటి పార్టీలో పలువురు ముఖ్య నేతలకు కూడా జగన్ అపాయింట్మెంట్ దొరకడం గగనమే అన్న టాక్ ఉంది. ప్రస్తుతం అభ్యర్థులపై జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. అయితే చేస్తుందా ఆయన కాదంటే సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డిని పార్టీ వర్గాలే అంటున్నాయి. తాడేపల్లి ప్యాలెస్కు ఏ నేత వెళ్ళినా ధనుంజయ రెడ్డినే కలవాలని అంటున్నారు. ఒకవేళ జగన్ దగ్గరికి వెళ్ళినా ఆయన దగ్గరికే వెళ్ళాలని సూచిస్తున్నారంట. దాంతో ఆయన పెత్తనంపై వైసీపీ సీనియర్లలో సైతం తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. ఇప్పుడు సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఐఏఎస్ అధికారి. కానీ ఆయన ఇప్పుడు తలపండిన పొలిటీషియన్ కంటే ఎక్కువగా వైసీపీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆ పార్టీ ముఖ్య నేతలే చెబుతున్నారు. వైసీపీ సుప్రీంలా మారారని కూడా అంటున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం విషయంలో ఆయన సర్వం తానే నడిపిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా, ఉప ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా ధనుంజయ రెడ్డిని కలిస్తేనే పనవుతుందని పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైసీపీలో ధనుంజయ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అని మంత్రులు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. పార్టీలో పంచాయతీలు సీఎం జగన్ని కలిస్తే పరిష్కారం అవుతాయనే గ్యారంటీ లేదంటున్నారు. ఎవరైనా తన వద్దకొచ్చినా ధనుంజయ రెడ్డి అన్నతో మాట్లాడాలని నేతలకు జగనే సూచిస్తున్నారట. నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు ముందుగా రీజనల్ కోఆర్డినేటర్స్ని కలుస్తారు. ఆ తర్వాత సీఎంఓకి వెడతారు. వారికక్కడ జగన్ దర్శనం దొరకదు. దాంతో వారు ధనంజయ రెడ్డిని కలిసి తనని నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నారో లేదో తెలుసుకోవాల్సి వస్తోందట. అప్పటికే సర్వే నివేదికల్ని తన దగ్గర ఉంచుకుంటున్న ధనుంజయ రెడ్డి వాటి ఆధారంగా టికెట్ దక్కుతుందో లేదో అప్పటికప్పుడే చెప్పేస్తారట. నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో జగన్ భారీ కసరత్తు చేస్తున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే అదంతా ఉట్టిదేనని సీఎంఓకి వెళ్లి వచ్చిన నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ప్రముఖ నేతలతో కూడా సీఎం జగన్ ముఖాముఖి సమావేశం అవడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై సర్వే నివేదికల్లో ఏముందో స్క్రూటినీ చేసేది ధనుంజయ రెడ్డి అంటున్నారు. సర్వే రిపోర్ట్లని సుదీర్ఘంగా స్టడీ చేసి ఎమ్మెల్యే పనితీరు బాగుందంటే దాన్ని ముఖ్యమంత్రి జగన్కు చేరవేస్తారట. కొందరిపై సర్వే నివేదిక బాగున్నప్పటికీ ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను తిట్టిపోస్తేనే సీటు అని వారికి చెబుతున్నారన్న టాక్ ఉంది. గతంలో భూముల ఆక్రమణలపై అసహనంతో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నుంచి హుటాహుటిన తాడేపల్లికొచ్చారు. ఆయన్ని జగన్ కలుస్తారని అంతా భావించారు. అయితే ధనుంజయ రెడ్డితో బాలినేని సమావేశమై బయటకొచ్చేశారు. ఇదే మాజీ మంత్రి బాలినేనిలో అసంతృప్తిని మరింత రాజేసిందని చెబుతారు. జగన్కి స్వయానా బంధువైన బాలినేని పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన నాయకుల విషయంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదని అంటున్నారు. వైసీపీలో ప్రస్తుతం ధనుంజయ రెడ్డిదే హవా నడుస్తోంది అనడానికి ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. చాలా కాలంగా పార్టీలో నంబర్ 2లా వ్యవహరిస్తూ వస్తున్నారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. అలాంటి విజయసాయి అసెంబ్లీ సెగ్మెంట్ల పంచాయతీలను కూడా తేల్చలేకపోతున్నారట. తాజాగా విజయసాయి ముందుకొచ్చిన నరసరావుపేట అసెంబ్లీ టికెట్ పంచాయతీ ఎటూ తేలలేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ బ్రహ్మారెడ్డి సహా ఇతర నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లిలో సీఎం సమక్షంలోనే ఇటీవల బ్రహ్మారెడ్డి వర్గం నిరసన కూడా వ్యక్తం చేసింది. అయితే తనకు నరసరావుపేట టికెట్ను సీఎం ఖరారు చేశారని గోపిరెడ్డి ఇటీవల మీడియాకు వెల్లడించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలుంటాయంటూ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో నేతల మధ్య సయోధ్యను కుదిర్చే పనిలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు. ఈ క్రమంలో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా గోపిరెడ్డిని ప్రకటించవద్దంటూ బ్రహ్మారెడ్డి వర్గం సాయిరెడ్డి సమక్షంలోనే డిమాండ్ చేసింది. అయితే గోపిరెడ్డిని నరసరావుపేట అభ్యర్థిగా సీఎం ప్రకటించారని విజయసాయి తెలిపారు. దాంతో తాము ఆయనకు మద్దతిచ్చేది లేదని బ్రహ్మారెడ్డి వర్గం తేల్చి చెప్పేసింది. దాంతో ఆ పంచాయతీలో సఖ్యత కుదర్చలేక విజయసాయి చేతులెత్తేయాల్సి వచ్చిందట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గోపిరెడ్డిని ఓకే చేయడం వెనక ఉంది ధనుంజయ రెడ్డి అట. మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్లో అలా సాగిపోతోంది రాజకీయం.